అంటే కొన్నిసార్లు మనం నిష్కారణంగా ఏడుస్తున్నా, అనవసరంగా ఏడుస్తున్నా ఏడవనిస్తాడు, గుండె నలగనిస్తాడు, దీనుల్ని కానిస్తాడు. ఎందుకంటే ఏడుపంతా నీకు రెట్టింపు సంతోషానికి కారణం కావాలి. ఏడు 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 ఏడు, ఎంత ఏడుస్తున్నావు అంత నవ్వుతావులే. ఏడు, నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు నేను చేస్తాను. నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు నేను చేస్తాను. డోంట్ వరీ, నేనున్నాలే కదా, నేనున్నాలే కదా నీకు. తండ్రికి తెలియదుగా ముసలివాడు, కానీ భక్తిపరుడు. అబ్రహాము ఇస్సాకుల దేవుణ్ణి సేవించేవాడు, యెహోవా ఆరాధకుడు. కానీ తన బిడ్డ చనిపోలేదు, తన బిడ్డ బ్రతికే ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడని దేవుడికి తెలియదా? అందరూ చెప్పాలి, దేవుడికి తెలియదా? తెలిస్తే ఒక్క దర్శనం ఇవ్వచ్చుగా. కనీసం ఎన్నోసార్లు మాట్లాడాడే, ముఖాముఖి ఎదురుపడ్డాడే, ఎబ్బోకు రేవు దగ్గర ఇశ్రాయేలును ఆశీర్వదించాడే, ఇన్ని చేశాడే. ఒక్క మాట, యాకోబు యోసేపు చనిపోలేదు, ఐగుప్తులో ఉన్నాడని ఒక్క మాట చెబితే ఎంత బాగుండు. లేదు, కొడుకులు వచ్చి చెప్పారనుకో, క్రూర మృగం తినేసింది నీ కుమారుని, ఇదిగో రక్తపు వస్త్రాలు అనగానే అవి తీసుకెళ్ళి మోకాళ్ళుని, ప్రవ్వా ఏం జరిగింది బిడ్డకి చెప్పు నాకు అంటే దేవుడు దాన్ని బయలుపరచవచ్చు కదా. ఖచ్చితంగా ఏడ్చుంటాడు. ఎందుకు చేశావు దేవా ఇలాగా, నా కుమారుని ఎందుకు చావునకు అప్పగించావు, ఎందుకు ఇలా జరిగిందని ఎంతో మొత్తుకొని భక్తుడు ఎన్ని కన్నీళ్లు గార్చుంటాడో ఒక్కసారి ఊహించండి. నాకు తెలిసి యాకోబు యోసేపును గురించి సంవత్సరాలు ఏడ్చుంటాడు. తమ్ముడా, భలే విషయం ఇది. భక్తుడి వెంట కన్నీళ్ళు, భక్తుడి గుండెలో వేదన, భక్తుడి హృదయంలో నలిగిన అనుభవం దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఆ కన్నీళ్ళని అవసరమైన కన్నీళ్ళ, అనవసరపు కన్నీళ్ళ? మీరు చెప్పాలి. అరే రోజు ఏడుస్తున్నాడే ఆ కొడుకుని తలుచుకొని. తన కుమారుడు, తన ప్రియ కుమారుడు యాకోబు, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అన్నావే అయ్యా, ఇదేనా యాకోబును నువ్వు ప్రేమించటం? తన ముద్దుల కుమారుడు అద్దాలంగి కుట్టించాడే ఆ కొడుక్కి, ఆ కొడుకు లేడిగా చనిపోయాడు అన్న దాన్ని జీర్ణించుకోలేక రోజు ఏడుస్తున్నాడే. ఆ ఏడుస్తున్న ఏడుపు సంవత్సరాలుగా నువ్వు చూస్తున్నావే, ఏమయ్యా ఇంత కఠినంగా ఉన్నావు? ఒక్క మాట, యాకోబు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడని ఆ స్టార్టింగ్లోనే ఒక ముక్క, కనీసం మధ్యలోనన్నా ఒక ముక్క చెబితే ఎంత బాగుండు. చెప్పాడా? అనవసరంగా భక్తుడు ఏడుస్తున్నాడు. అది అనవసరపు ఏడుపు అని ఆయనకు తెలుసు, ఎందుకంటే కొడుకు బతికే ఉన్నాడు, ఆ సంగతి ఆయనకు తెలుసు. అయినా సరే ఆ కొడుకు జాడ ఆయనకు చెప్పడు, ఇతనేమో ఏడవనిస్తాడు, ఆయనే మౌనంగా ఉంటాడు. ఏందండి ఈ చేష్టాలు? కదా, భలే పాయింట్ కదా. నీ ముఖంలాగా ఉందలే పాయింట్ అంటారా? లేదండి, చాలా కీలకమైన విషయం. చెప్పడండి దేవుడు, చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. కొడుకులు ఈ కబురు తీసుకొచ్చినప్పుడే యాకోబు దేవుడిని అడిగి ఉండొచ్చు. ఏడ్చాడంటే దేవుడు స్పందిస్తాడు. జస్ట్ భయపడితేనే ఆ రాత్రి దర్శించాడే, ఏడిస్తే ఊరుకుంటాడా? తాను ప్రేమించే యాకోబు, నా దాసుడు, నాకు ప్రియమైన వాడు యాకోబు ఏడుస్తున్నాడు, యాకోబు నేను ఉండలేకపోతున్నా చెప్తానని బయలుపరుస్తాడు. ఎందుకంటే అదే యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఏడిస్తే దాటిపోలేకపోయాడు. యాకోబు తెల్లవారుతుంది, నన్ను పోని అని బ్రతిమాలుకున్నావే, ఒక్క తన్నుదంతే యాకోబు ఎక్కడ పడతాడు? యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే నన్ను పోనివయ్యా అని నువ్వు ఆయన బతిలాడావే. నీ దాసుని కన్నీళ్లు చూసి ఓర్వలేకపోయావే, స్పందించావే. అలాంటి దాసుడైన యాకోబు ఇబ్బంది పడుతుంటే, కుమారుడు చనిపోయాడు అని పాప అమాయకంగా ఏడుస్తుంటే, చావలేదు బతికే ఉన్నాడు ఏడుపు మానే అంటే హ్యాపీగా ఉండును కదా. ఎందుకయ్యా నీ దాసుడిని అనవసరంగా అంత ఏడవనిచ్చావు? నేను చెబుతున్నా ఈరోజు మీకు, మీరు ఏడ్చే ఏడుపులో చాలా వరకు అనవసరమైన ఏడుపే ఉంటుంది.
నేను ఏడ్చే ఏడుపులో మీరు ఏడ్చే చాలా వరకు అనవసరమైన ఏడుపే ఉంటుంది. ఈ కోణంలో ఎందుకు తెలుసా? అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏమేమి అవుతుందో మొత్తం ఆయనకు తెలుసు. సంవత్సరాలు ఏడ్చుంటాడు కదా యాకోబు. ఆది కాండంలో ఉంటుందిలే, వాళ్ళకి తెలియందా? ఓ అబ్బా. తర్వాత చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. చివరికి అదే కొడుకులు వచ్చారు. ఆనాడు చచ్చిపోయాడని కబురు తీసుకొచ్చిన కొడుకులే, నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తుని ఏలుతున్నాడు అన్నారు. స్థాణువైపోయాడు. ఏంట్రా మీరు మాట్లాడేది? అవును నాన్న, అవును మా తమ్ముడు యోసేపు బతికే ఉన్నాడు నాన్న, ఐగుప్తుని ఏళ్తున్న ఆయన ఎవరనుకున్నా ఆయనే. యోసేపా, ఎందుకు వాడిని గుర్తు చేస్తారు? చావు కబురు తెచ్చింది మీరే కదరా. రక్తంతో తడిసిన వాడి అంగిని తీసుకొచ్చి నాకు ఇచ్చింది మీరే కదా. నెరసిన వెంట్రుకల గల నాతో పరిహాసం ఆడనేలా, నన్ను ఎగతాళి చేయనేలా వాడిని నా జ్ఞాపకాలు నాకు ఎందుకు తెస్తారో? వాడు గుర్తు వస్తే నాకు దుఃఖం ఆగదురా. నానా నిజం ఏం చెబుతుంది, తమ్ముడు బతికే ఉన్నాడు నాన్న, యోసేపే నాన్న. చూడు, నీకు ఇష్టమైన వస్తువులు పంపించాడు, ఇదిగో నీకేమేమి ఇష్టమో వాడికి తెలుసు, వాడు పంపించాడు చూడంటే. అబ్జర్వ్ చేస్తే నిజంగా తనకేమేమి ఇష్టమైనవో యోసేపుకు తెలుసు. యోసేపు పంపించున్నాడు. అప్పుడు పోతాడు దేవుని దగ్గరికి పోయి, దేవా, యోసేపు సజీవుడు అంటున్నారు, ఐగుప్తుని వెళ్తున్నాడు అంటున్నారు, నన్ను రమ్మని కబురు పెట్టాడు అన్నారు, వెళ్ళేదా అని అడిగాడు. అప్పుడు దేవుడు అప్పుడు నోరు తెరిచాడు. దాదాపు 17 సంవత్సరాలు స్పందించినోడు యోసేపు విషయంలో అప్పుడు నోరు తెరిచి, యాకోబు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, అక్కడ యోసేపు నీ కన్నుల మీద తన చేతులు ఉంచుతాడన్నాడు, అండ్ నేను నీతో కూడా వస్తానన్నాడు. యాకోబు, నీవు ఐగుప్తుకు వెళ్ళు, నేను నీతో కూడా వచ్చేదును, అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద తన చేతులు ఉంచుతాడు అంటాడు. కన్నుల మీద చేతులు ఉంచుతాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా నీ కొడుకు నువ్వు కళ్ళారా చూస్తావు, చూసి ఏడుస్తావు, నీ కొడుకే నీ కన్నీరు తుడుస్తాడు పో అంటాడు. నా తెలిసి ఈ మాట విన్నప్పుడు యాకోబు మళ్ళా ఏడ్చుంటాడు. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. 17 ఏళ్ల క్రితం ఇంకా లేడు, వెళ్ళిపోయాడు కొడుకు, చచ్చిపోయాడు అనుకున్న కొడుకు సజీవంగా ఉండటం ఏంటి, ఏలటం ఏంటి, ఆ కొడుకుని మళ్ళా నేను కళ్ళారా చూడటం ఏంటి? అబ్బా, ఎంత ఉత్కంఠో ఆ సన్నివేశం. తీరా వెళ్ళిన తర్వాత నిజంగా యోసేపే. కొడుకు ఎంత పెద్దోడని తండ్రికి తెలియదా? ముఖం ఎన్ని రకాలుగా మారిపోయినా తన బిడ్డ తనకు తెలియదా? కనపడతానడా తన పోలిక ఏదో ఒక షేడ్లో? చూశాడు, నిలబడిపోయాడు. యోసేపు తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్నాడు. అయిపోయింది, ఇక తీసుకెళ్ళాడు. చివరికి యాకోబు ఐగుప్తులోనే కన్ను మూస్తాడు. తర్వాత అదంతా వేరే స్టోరీ. నా పాయింట్ ఏంటంటే, ఎటుగూడి నువ్వు తిరిగి యోసేపును కలుపుతావు, ఇద్దరు కలుసుకుంటారు, కథ సుఖాంతమైద్ది. ఈ మ్యాటర్ నీకు తెలిసి మధ్యలో ఇన్ని సంవత్సరాలు కన్నీళ్లు, నాకు తెలిసి గ్లాసులు ఎన్ని కన్నీళ్లు గార్చాడో, అవన్నీ బుడ్డిలో పడితే చెంబులు అవుతుండే ఆ కన్నీళ్లు. అంత ఏడుపేర్చుంటాడు, కానీ అంత ఏడవనిచ్చాడు కానీ నోరు తెరిచాడు చూడు. ఒకసారి ఆయన్ని, ఏమయ్యా నువ్వు అసలు, మేము ఏడిస్తే నీకు నవ్వు వచ్చేది అయింది, ఏడవనిస్తున్నా ఇంత ఏడుపు, ఒక్క మాట చెప్పొచ్చు కదా యాకో. నేను చెప్తున్నా ఒక మాట. చెప్పడు. ఎందుకు చెప్పడంటే, పొరపాటున అప్పుడే యాకోబుకు చెప్పాడు అనుకో, కత్తి తీసుకొని వెంటబడతాడు ఇష్మాయేలీల వెంట, ఐగుప్తుకి పోనీయుడు. వీళ్ళందరికీ కరువు కాలంలో ఆహారము యోసేపు ద్వారా ఐగుప్తీయులకి, కనానీయులకి, యాకోబు కుటుంబానికి మొత్తానికి యోసేపు ద్వారా డిసైడ్ చేశాడు దేవుడు. యాకోబుకి ఈ విషయం, ఈ ట్విస్ట్ రివీల్ చేశాడు అనుకో, పోయి పడి తన కొడుకుని తెచ్చుకుంటాడు. అప్పుడు యోసేపుకు బానిస సంఖ్యలు తప్పుతాయి, కానీ 7 ఏళ్ల కరువు కాలంలో యోసేపుతో సహా మొత్తం కలిసిపోతారు.
ఓకే, ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? నేను చెప్పనా, యాకోబు ఏడుస్తున్నావు కానీ తప్పదు, తాళుకో నాయన తాళుకో. ఇది అనవసరపు ఏడిపే, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నీ బిడ్డ మీద ఉన్న తీపిని బట్టి నువ్వు ఏడుస్తున్నావు, నీ పితృవాత్సల్యం. ఓకే ఓకే. రేపు దేవుడు మన ఎడల కార్యాలు చేసినప్పుడు, మనకు మరుగు చేసినటువంటి ఆ ట్విస్టులన్నీ రివీల్ చేసినప్పుడు, మన ఏడుపులన్నీ హాస్యాస్పదం అవుతాయి, ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైందండి? చూడండి, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా మీరు గమనించాలి. దేవుడు మరుగు చేసిన సంగతులు మన ముందుకు తీసుకొచ్చినప్పుడు, మన కోసం ఆయన సిద్ధపరచిన ఈ అనుభవాలన్నీ పరిపూర్ణత చెందినప్పుడు, నీ ఇంటి వస్తువులను లెక్క చూచుకొనగా వాటిలో ఒక్కటైనా పోయి ఉండదు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నీకు అందుబాటులోకి వస్తాయి. మానవ జాతిని నిర్మించినప్పుడు, ఆదాంభావాన్ని దేవుడు భూమి మీద చేసినప్పుడు అసలు ప్లాన్ ఏంటి దేవుడిది? దేవుని ప్లాన్ ఏంటి? హవ్వకు తెలుసా సంగతి? దేవదూతలు భూమి మీదకి వచ్చి ఆదాంహవల్ని కలుసుకుంటాం, వాళ్ళ ముందు వెళ్ళటం, ఇవన్నీ ఆదాంహవలు చూశారు. వాళ్ళకి అలాంటి మహిమ ఉందేంది, మాకు ఇలాంటి పరిస్థితి ఉందేంది? వాళ్ళు అలా ఎందుకు, మేము ఇలా ఎందుకు? వాళ్ళ బాడీ గ్లోరియస్ బాడీ, మాదే మట్టి శరీరం. వాళ్ళ శరీరాలకు అలసట్లేదు, మాకు అలసట ఉంది. వాళ్ళు గాల్లో ఎగురుతున్నారు, అదృశ్యం అవుతున్నారు, మాకేం లేదు. వాళ్ళు అలా ఎందుకు, మేము ఇలా ఎందుకు? అంటే పైన దేవుడు, వాళ్ళు దేవదూతలు, దేవతలు. సైతానుగాడు వచ్చి ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళు అలా ఎందుకున్నారు, మేము ఇలా ఎందుకున్నాం, వాళ్ళని అలా ఎందుకు చేశాడు దేవుడు, మమ్మల్ని ఎలా ఎందుకు చేశాడు అనే ధర్మ సందేహం ఆదాముకు లేదు, కానీ హవ్వకుంది. ఇదొక పాయింట్. అప్పుడు ఆమె ఏమనుకుందంటే, మమ్మల్ని కూడా దేవుడు అలా చేస్తే బాగుండేది. మమ్మల్ని మట్టి మనుషులుగా చేశాడు, ఈ మట్టి శరీరంతో. వాళ్ళని మహిమతో చేశాడు. ఒక కంట్లో బెల్లం పెట్టాడు, ఒక కంట్లో సున్నం పెట్టాడు. అసలు దేవుడు ఎందుకు ఈ స్థితి ఇచ్చాడు? తమ్ముడో బాగా వినండి. అసలు దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు? వాళ్ళని ఎందుకు ఆ స్థితిలో ఉంచాడు? వాళ్ళకి రెక్కలు ఉన్నాయి, వాళ్ళు తలుచుకుంటే క్షణంలో అదృశ్యమైపోతున్నారు, కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. వాళ్ళ మహిమే వేరు, వాళ్ళ శరీర తీరే వేరు. వాళ్ళకి చావు లేదు, మాకు మరణం ఉందంటాడు. వాళ్ళని అలా ఎందుకు, మమ్మల్ని ఎలా ఎందుకు? దేవుణ్ణి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది హవ్వకాయ్. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది, అపార్థం చేసుకుంది. కానీ అసలు వాస్తవం ఏంటో తెలుసా? రెక్కలు కలిగిన దేవదూతల్ని వీళ్ళు చూశారు, కాంతి వేగంతో ప్రయాణించే దేవదూతల్ని చూశారు. కానీ అసలు మట్టి పురుగులమైన మనకి దేవుడు నియమించిన మహిమ ఎంత గొప్పదంటే, వీళ్ళు చూసిన వాళ్ళందరికీ పైన ఉన్న మహిమ అది. ఇలా మీ విషయంలో నేను సంకల్పం కలిగి ఉన్నానని హవ్వకి చెప్పలా. ఆయన మామూలుడు కాదు, అన్నీ చెప్పడు. అదే ఇప్పుడు వచ్చిన చిక్కు. దేవునికి స్తోత్రం. ఏందయ్యా మమ్మల్ని ఎట్లుంచావంటే, అంతే అట్లుండు అంతే అంటాడు. ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా, ఎందుకు మమ్మల్ని ఎట్లా చేసావు అంటే అంతే. నేను ఉంచిన స్థితిలో నోరు మూసుకొని అట్లుండు, తర్వాత చూద్దామని ఉంటే. ఆయనకుంటే ఉద్దేశాలు ఏవో ఆయనకుంటే ప్లాన్స్ ఏవో ఆయనకుంటే ఆలోచనలు ఆయనకుంటే, నీకు తెలియచావదు అది. హవ్వకు కూడా తెలియలా అన్నాడు. తెలియక మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆ పండుకెళ్ళే చూస్తుంది. ఎందుకు తినొద్దన్నాడు, వాళ్ళు అలా ఎందుకున్నారు, మేము ఇలా ఎందుకున్నాము, ఎందుకు తినొద్దన్నాడు అనగానే వీడు ఎంటర్ అయ్యాడు, బుస్సుగాడు. ఎవడు ఉంటాడుగా వీడు ఎంటర్ అయ్యాడు. వీడు ఏం చేశాడు తెలుసా? ఆ పండు తింటే మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడి మీరు దేవతల వలి ఉందరు అన్నాడు. అంటే దేవదూతలు నీళ్ళు చూస్తున్నారు కదా, మీరు కూడా అలాగ అయిపోతారు.
మీరు కూడా ఆ మహిమను పొందుతారు. అది ఇష్టం లేదు ఆయనకి. అందుకే మీకు అందుబాటులో ఉన్న దాన్ని తినొద్దని ఆంక్ష పెట్టాడు. నీకెందుకు, తిను, నువ్వు కూడా అయిపోతావు. ఇంకా ఆగిందా? అయిపోవాల నేను కూడా అనిపోయి ఎగబడి తిన్నది. నువ్వు ఒక్కదానివి తిని తృప్తి చెందితే ఎట్లా? నీ భర్త, ఇద్దరు కలిసి కదా దేవతలు కావాల్సింది. ఓకే, ఆయన కూడా ఇస్తా. పోయి ఇచ్చింది. ఏ సెంటిమెంట్ డైలాగులు వాడిందో తిన్నాడు. ఇద్దరు కలిసి సావుకు లోనయ్యారు. స్తోత్రం. బాగా వినండి. చివరికి నిత్య జీవాన్ని పొంది శాశ్వత జీవాన్ని పొందాల్సిన వాళ్ళు మరణానికి గురయ్యారు. వాళ్ళలాగా ఏదో అవుతాం అనుకుంటే ఏదో అయ్యారు. ఏమయ్యారు తెలుసా? ఆ ఉన్న ఏదేను మహిమను కూడా పోగొట్టుకొని బయటికి నెట్టబడి బీడు భూమిలో పడ్డారు. ఇదేందిరా, దేవతల్లాగా అవుతారని నువ్వు చెబితివి, వాళ్ళని రెక్కలేసుకొని తిరుగుతున్నారు, కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్నారు, మేము కూడా అలా అవుతామని తింటే మా బతుకులేంది? తోటలోంచి బయటికి నెట్టాడు, మళ్ళీ అదే దూతల్ని కాపలా పెట్టాడు, కెరూబుల్ని. ఏందిరా మాకు ఈ పరిస్థితిని అడిగేదానికి లేదు ఇక అక్కడ అవకాశం. ఎందుకంటే వాడిని తిట్టాడు, అవ్వని తిట్టాడు, ఆదాముని తిట్టాడు, ఎవరికి దగ్గర కోటింగ్ వాళ్ళకి ఇచ్చి పంపించాడు బయటికి బయటికి బయటికి. అసలు దేవుని ప్లాన్ ఏంది? జస్ట్ ముచ్చటగా 3 ముక్కలు. ఆదాము హవ్వలను దేవుడు నిర్మించినప్పుడు దేవతలను చూసి, దేవదూతలను చూసి, అబ్బా మేము వాళ్ళలాగా లేమే. అబ్బాయి వినండి, ఈరోజు నువ్వున్న దీనస్థితిని చూసుకొని, నువ్వు నీకంటే మెరిట్గా ఉన్నాళ్ళని చూసుకొని, అబ్బా వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, నా బతికేంది ఇలా తగలబడింది అనుకుంటున్న వాడలారా, అసలు నీ గురించి దేవునికి ఉన్న ప్లాన్ వేరే. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి దేవునికి ఉన్న ఉద్దేశాలు వేరే. అవి ఓపెన్ అయినప్పుడే నీకు అర్థమైద్ది. అప్పటిదాకా నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటావు నేను బురదలో ఉన్నానని, నువ్వు అనుకుంటావు నన్ను నల్ల మబ్బు కమ్మేసిందని, నువ్వు అనుకుంటావు నేను పనికి రానని, నువ్వు అనుకుంటావు నేను ఎందుకు ఇలా ఉన్నానో. నువ్వెప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకొని నిన్ను చూసుకుంటావు. నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నాను, వాళ్ళు వేరు, నువ్వు వేరు. నీ లైఫ్ డిజైన్ వేరు, వాళ్ళ డిజైన్ వేరు. నీ జీవితాన్ని దేవుడు నిర్మిస్తున్న తీరు వేరే. అసలు ఆదాము హవ్వల విషయంలో మేమేంటి కనీసం, మేమేంటి అసలు 6 రెక్కల దూతలు తీసేయి, కనీసం 2 రెక్కల దూతలు తీసేయి, ఏంటి మరీ ఇట్లాంటి శరీరం కలిగి ఉన్నాం. వీళ్ళు ఎంత, వాళ్ళ దీనస్థితిని బట్టి ఎంత ఫీల్ అయ్యారో. దేవుడు అనుకున్నది ఏంటో తెలుసా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. దేవదూతలు మాకంటే బాగున్నారు, దేవదూతలు మాకంటే బాగున్నారు, దేవదూతలు మాకంటే బాగున్నారు, మా బతుకులు ఎందుకు ఇట్లా అని ఆనాడు హవ్వ అనుకున్నందుకు దేవుడు అసలు ఆయన ప్లాన్ ఏంటో తెలుసా? దేవదూతల లాగా వాళ్ళని చేయటం కాదు, దేవదూతల మీద ఏలికగా చేయటం. అది ప్లాన్. తమ్ముడా వింటున్నావా? దేవదూతల్లాగా చేయటంగా, దేవదూతల్లాగన్నా ఉండకపోతేమే అని ఫీల్ అవుతున్నావు కదా. దేవదూతల్ని ఏలాలి నువ్వు, అది ప్లాన్. చదువు 6:3. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? చెప్పండి, ఏమికి దేవుడు డిసైడ్ చేసిన క్యాడర్ ఇది? దేవదూతలకు తీర్పు తీర్చి, అంటే దేవదూతల్ని ఏలే క్యాడర్. ఏమేమనుకుంది? కనీసం దేవదూతల్లాగన్నా ఉంటే బాగుండు అనుకుంది. మరి ఏమ గురించి ఏమి ఇలా అనుకుంటే ఏమ గురించి ఆయన ఏమనుకున్నాడు? దేవదూతలు ఏంది వెర్రిమోహం దానా? దేవదూతలకు తీర్పు తీర్చే దానిలో సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలని నేను డిసైడ్ చేశాను. కానీ ఈ మొక్క చెప్పాడు ఆమెకే. చెబితే ఇంకేముంటుందండి? చెప్పడు. ఆయన కొన్ని బయలుపరుస్తాడు, కొన్ని బయలుపరచడు. నోరు మూసుకొని ఆయన చూపించినట్టు నువ్వు నడవాలంతే. ఫైనల్లో నీకు క్లారిటీ ఇస్తాడు. మంచోడండి ఆయన. అంతేనా? 2వది, దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయి మనది. అలాగే ఎఫెసీ 3:8-11 చూడండి. ఎఫెసీ 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, నిత్య సంకల్పం పరలోకములో ఇది
ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది ఈ రూపము నాలో చూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది ఈ రూపము నాలో చూపించుటక, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. అసలు టోటల్ ప్లాన్ 3 ముక్కల్లో చెప్తా. దేవదూతల్లాగా మనల్ని ఉంచటంగా, దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయిలో మనల్ని ఉంచటం ఆయన ఉద్దేశం. దేవదూతలు లాగా మనల్ని ఉంచటం కాదు, దేవదూతలకే దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పే ప్లేస్లో మనల్ని ఉంచటం ఆయన చిత్తం. దేవదూతలకు మనం జ్ఞానం నేర్పటం ఏంది? నాకేం తెలుసు, అందులో రాశాడు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. పరలోకములో ప్రధానులకును, పరలోకము అంటే ఎక్కడిది? అక్కడిది. ప్రధానులు ఎక్కడి వాళ్ళు? అక్కడి వాళ్ళు. అధికారులు ఎక్కడి వాళ్ళు? అక్కడి వాళ్ళు. సంఘం ఎక్కడిది? ఇక్కడిది. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి. ఏమండి, ఈ వచనం ఎట్లా రాస్తే బాగుంటుందేమో. పరలోకములో ఉన్న ప్రధానులు అధికారుల ద్వారా సంఘమునకు తన యొక్క నానావిధ జ్ఞానమును దేవుడు తెలియపరుస్తాడు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే దేవుని దగ్గర ఉంటుంది, వాళ్ళు దేవునికి ఎడంగా ఉంటుంది మనం, కాబట్టి దేవుని జ్ఞానం వాళ్ళు మనకు చెప్తారంటే సమంజసం. కానీ ఇక్కడ రివర్స్ మాట్లాడాడు. అక్కడున్న ప్రధానులకు అధికారులకు ఇక్కడున్న సంఘము ద్వారా తన నానావిధ జ్ఞానం, అది దేవుని ప్రణాళిక. అందరి మీద పైన కూర్చోబెట్టడానికే అందరికంటే అధములను చేసి కూర్చోబెట్టాడు, అది విషయం. ఈరోజు అందరికంటే వ్యధవనైపోయాను, దిగజారిపోయాను, అట్టడుగును కూర్చున్నాను, నా బతుకేందంటే ఓ రేపిచ్చిన ఆయన రేపు అందరి పైన కూర్చోబెడతాడయ్యా నిన్ను. అందరి పైన కూర్చోబెడతాడు. నమ్మితే స్తోత్రం చెప్పుకోలే, అయితే ఏం పోలే అనుకో, ఊరేగు, నాకు తెలియదు. నేను చెప్పింది మాత్రం నిజం. మరి యేసయ్యని అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించడానికి శిలువ మరణం పొందినంతగా తగ్గించాడు. అంత తగ్గించి ఎంత హెచ్చించాడు? ఆకాశ మహాకాశాలన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. పైనామం పొందడానికి ముందు కింద తగ్గించుకున్నాడు, తెలుసు కదా. ఈరోజు నిన్ను దీన స్థితికి తీసుకొచ్చాడంటే రేపు అందరి పైన కూర్చోబెట్టాలని ఆయన డిసైడ్ చేశాడు. సంఘము అక్కడున్న వాళ్ళకి దేవుని జ్ఞానం చెప్పటం ఏంది అంటే, మనం ఎరిగినంతగా దేవుని మనస్సు వాళ్ళకి అర్థం కాల. తెలుసా మీకు ఆ సంగతి? మనకి తన మనసులో చాలా విషయాలు బయలుపరిచాడు. ప్రాక్టికల్గా మనకు తెలుసు దేవుని ప్రేమ, కృప, మాధుర్యం, వాత్సల్యం మనం అనుభవించాం. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒకటే పాట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనకి ఎన్ని పాటలు? మన బంధము నా ఊపిరయ్యింది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. నీలాంటి ప్రేమికుడు తిలలేడని, సావైనా బ్రతుకైనా నీతోనే నా పయనమో. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా,
కీర్తనలు 82వ కీర్తనలో చూసిన, యోహాను సువార్త 10లో చూసిన, కీర్తనలు 82వ కీర్తనలోనేమో భక్తుని ద్వారా పలికించాడు. 10వ యోహాను సువార్త 10వ అధ్యాయంలో సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు, మీరు దైవములని నేనంటిని అన్నాడు. మీరు దైవములు. దేవతలు అనబడిన దేవదూతలు గొప్ప, దైవం గొప్ప. అసలు ఏ కేడర్ నిర్ణయించాడు? నేనే మట్టి పురుగు, నా బ్రతుకి ఎంత, నేనెంత అని నువ్వు అనుకుంటున్నావు కదా. నిన్ను దేవుడు డిసైడ్ చేసింది ఆ హోదాకి, దైవము అనే మెట్టుకి. మరి యేసయ్య దేవుడా కాదా? మరి ఆయన పక్కన సంఘం కూర్చొని పరిపాలించినప్పుడు ఆయన దేవుడైనప్పుడు ఏమేమైంది? దైవమే. అది దేవుడు నిర్ణయించిన అంతస్తు. బురదలోన పుట్టానని కలువదిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. బురదలోన పుట్టానని, ఓకే మీకు తెలిసిన పాటేగా, ప్రార్థన చేసేస్తాం మరి. ఇక ఒక్కసారి ఆలోచించు. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, మెలికలిన్ని తిరిగిన గాని బంగారు కోవెల తరిగేనా. నువ్వు 100 వంకర్లు ఉన్న గోల్డ్ అయినా తీసుకెళ్ళు, రేట్ ఒకటే. శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా. ప్రభు నిన్ను వీడేనా అనుకున్నావా, నిన్నును దీనునిగా చేశాడమ్మా యేసు. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా. దేవునికి మహిమ. ఈ సంగతి అవ్వక తెలుసా? కనీసం ఆ పండు తింటే దేవతలాగానే అవుదాం అనుకుంది, దేవదూతలాగానే అవుదామని. ఆయనకు తెలుసు, ఎర్రిమోకం దానా దేవత కాదు, దేవదూత కాదు, వాళ్ళందరికీ పైన, దేవదూతలకు పైన నిన్ను కూర్చోబెడదామని నిర్మించాను, నా పోలికలో నా స్వరూపమందు. ప్రైజ్ ద లార్డ్. నా స్వభావాన్ని నీలోనికి రప్పించి పరిపూర్ణం చేసి నా పక్కన కూర్చోబెట్టుకుందాం అనుకున్నాను, నువ్వేమిట్టయిపోయావు. ఇప్పుడు ఇది మీ జీవితాలకు కూడా అన్వయించుకోండి. ఇప్పుడు చెప్పండి, స్టార్టింగ్లో నేనున్న దరిద్రంలో నేను ఏడ్చా, మిగిలిన వాళ్ళందరి పరిస్థితులు బాగానే ఉన్నాయి. మా అంత దరిద్రం, మా అంత దీనస్థితి ఎవడికి ఉండదేమో నాయన. ఎందుకు నాయన ఇంత దరిద్ర కొట్టు బతికిచ్చావు? ఓ పని చేయదేవా, నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను, నువ్వే చెప్పావుగా, నువ్వు చంపే. నాకు బతకాలనిపించట్లా, నాకు బతకాలనిపించట్లా, చీదరపడుతుంది, చంపే. ఆ స్టార్టింగ్లో సేవారంభపు తొలి దినాల్లో వేసేసే నన్ను. ఏం చేద్దాం? శ్రమ అనుమతించినప్పుడు, అది సెగ తగిలినప్పుడు ఏ గొడవలుగా మనయ్. నీ ఏడుపదే, నా ఏడుపదే. నిజంగా నేను అన్నానైనా వేసేస్తే అప్పుడే. ఒక్కసారి ఆలోచించండి. నా ప్రశ్నకు బదులు ఇవ్వలేదు, నన్ను నిజంగా నేను అడిగానని వేసేయలేదు. ఏందిరా వేసేది, నోరు మూసారా నువ్వు, నేను చేసేది చూడరా ఊరకు నేను నిలిచి. చెప్పడం చేసి చూపిస్తాడు ఆయన. కొన్ని హవ్వకు చెప్పలా, కానీ ఫైనల్ ఏంటో తెలుసా? దేవదూతలు కాదు, దైవము. దేవదూతలకు మనం నేర్పడం, దేవదూతలకు మనం తీర్పు తీర్చటం. ఇది దేవుడు డిసైడ్ చేసిన హోదా. ఈరోజు నిన్ను దీనుడిగా తగ్గించాడా దేవుడు? అవమానానికి అప్పగించాడా? ఇబ్బందులకు అప్పగించాడా? ఓకే, దేవుడు అప్పగించిన దానికి కృతజ్ఞతలు చెప్పి ఇందును బట్టి నీకు స్తోత్రం అని సాగిపోను. కొద్దిగా ఓపిక పట్టు. తర్వాత ఏ విధంగా తారుమారైద్దో, ఏ మలుపు ఎలా తీసుకుంటాడో నీకు అర్థమైతే నువ్వే చూస్తావు. ఇంకలే
నమ్ముతున్నారా? నేను చెప్పే నిజమని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. నిజంగా నమ్ముతున్నారా? అలే ఇప్పుడులే. కొండ మీద గొర్రెను సిద్ధపరిచానని అబ్రహాంకి చెప్పలా దేవుడు. అబ్రహాం నువ్వు రా, అబ్బాయిని తీసుకుని రా, గొర్రెను రెడీ చేశానని చెబితే, ఆహా మా వాడిని చంపని ఇళ్ళే, గొర్రెను రెడీ చేశాడంటే ఇన్నిచ్చే పని లేదు అని అబ్రహాం తేడా పడతాడు. గొర్రెను రెడీ చేశాడు కానీ గొర్రె రెడీగా ఉందని, పొట్టేలు రెడీగా ఉందని చెప్పాలి అబ్రహాంకి. కొడుకును బలి పెట్టడానికి సిద్ధపడిన తర్వాత, కత్తి ఎత్తిన తర్వాత ఆగు అని ఆపి పొట్టేలను చూపించాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? ముందే సిద్ధపరిచాడు. యోసేపు గురించి చెప్పలా. అన్నీ తెలిసి యాకోబు ఏడుస్తుంటే అన్నీ తెలిసి దేవుడు మౌనంగా చూస్తున్నాడు. అంటే కొన్నిసార్లు మనం నిష్కారణంగా ఏడుస్తున్నా, అనవసరంగా ఏడుస్తున్నా ఏడవనిస్తాడు, గుండె నలగనిస్తాడు, దీనుల్ని కానిస్తాడు. ఎందుకంటే ఏడుపంతా నీకు రెట్టింపు సంతోషానికి కారణం కావాలి. ఏడు 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 ఏడు, ఎంత ఏడుస్తున్నావు అంత నవ్వుతావులే ఏడు. నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు నేను చేస్తాను. నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు నేను చేస్తాను. డోంట్ వరీ. నేనున్నాలే కదా నీకు.